మిత్రులందరికీ శుభోదయం. తెలుగు సాహిత్యంలో శతక పద్యం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సుమతి శతకంలోని 19వ పద్యము, దాని యొక్క భావము తెలుసుకుందాం. తద్వారా ఈ రోజుల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ పద్యము, దాని యొక్క భావము వారి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతవరకు సహాయపడుతుందో తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుమతి శతకంలోని 19వ పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగ నీడను గప్పవసించు విధంబు గదరా సుమతీ. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగ నీడను గప్పవసించు విధంబు గదరా సుమతీ. ఎప్పుడు దప్పులు వెదగెడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగ నీడను గప్పవసించు విధంబు గదరా సుమతీ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఎప్పుడూ కూడా తప్పులు వెతికే మనుష్యుని సేవించకూడదు. ఎందుచేతనంటే కప్ప తనను చంపేటువంటి పాము యొక్క పడగ కింద నివసించడం ఎంత హానికరమో, ఆ సేవకుని స్థితి కూడా తప్పులు వెతికే మనుష్యుని వద్ద అంతే హానికరము అని ఈ పద్యం యొక్క భావం. ఇదే పద్యభావాన్ని మరొక రూపంలో చూద్దాం. నల్లత్రాచు యొక్క పడగ నీడను నివసించేటువంటి కప్ప బ్రతుకు ఎంత అస్థిరమైనదో, ఆ విధంగానే ఎల్లప్పుడూ కూడా దోషాలను వెదికే యజమానిని సేవించేవాడి బ్రతుకు ప్రాణభయంతో కూడినది అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణంలో చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ పద్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలో తెలుసుకుందాం. గట్టిగా హెచ్చరిక చేసే స్వభావాన్ని కలిగి ఉంది. ఎప్పుడు దప్పులు వెదగడు నప్పురుషుడు అంటే ఇతరులలో తప్పులే గమనిస్తూ నిందించడమే తన స్వభావంగా పెట్టుకున్న వ్యక్తి అని అర్థం. అలాంటి వాణ్ణి ఆశ్రయించడం, అతనితో సన్నిహితంగా ఉండడం ఎంత ప్రమాదకరమో బద్దెన కవి స్పష్టంగా చెబుతున్నారు మనకి. సర్పపు పడగ నీడలో కప్ప నివసించినట్లే బయటకు భద్రంగా కనిపించినప్పటికీ కూడా ఏ క్షణంలో అయినా సరే ఆ కప్పకే ప్రాణహాని కలగవచ్చు కదా. నేటి సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఎక్కువయ్యారు. కార్యాలయాల్లో, రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఇతరుల తప్పులను ప్రచారం చేస్తూ స్వలాభం పొందే వాళ్ళు కనిపిస్తున్నారు. వారి దగ్గర ఉండడం వల్ల మనకు కూడా చెడ్డ పేరు రావచ్చు, మనశ్శాంతి కూలిపోవచ్చు. అందుచేత ఈ పద్యం మనకి చెబుతున్న ముఖ్యమైన బోధ ఏమిటంటే, నిందాపరులను దూరంగా ఉంచాలి, సత్సంగాన్ని ఆశ్రయించాలి. అప్పుడే జీవితం సురక్షితంగా, గౌరవప్రదంగా ఉంటుంది. చివరగా చదువుకునే వారందరూ కూడా చేయాల్సిన పని ఏమిటంటే, జాగ్రత్తగా పరిచయాలను ఎంచుకోవడం, తాత్కాలిక లాభాలకు మోసపోకపోవడం, సరియైన స్నేహితులు, సరియైన మార్గాలను మాత్రమే ఎంచుకోవడం వంటి విలువలను ఈ పద్యం నేర్పుతోంది కనుక వీటి ఆధారంగా తమ భవిష్యత్తును సురక్షితంగా, బలంగా నిర్మించుకోమనే విన్నపం చేస్తోంది ఈ పద్యం. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మరొకసారి మీకోసం. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగ నీడను గప్పవసించు విధంబు గదరా సుమతీ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఎప్పుడూ కూడా తప్పులు వెదికే మనుష్యుని సేవించకూడదు. ఎందుచేతనంటే కప్ప తనని చంపేటువంటి పాము యొక్క పడగ కింద నివసించిన ఎంత హానికరమో, ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరము అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం యొక్క భావాన్ని మరొక రూపంలో కూడా మరొక్కసారి గుర్తు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నల్లత్రాచు యొక్క పడగ నీడను నివసించే కప్ప బ్రతుకు ఎంత అస్థిరమైనదో, ఆ విధంగానే ఎల్లప్పుడూ కూడా దోషాలను వెదికే యజమానిని సేవించే వాడి బ్రతుకు కూడా అంతే ప్రాణభయంతో కూడినది అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే ఈ భావాన్ని మీ యొక్క జీవితానికి అన్వయించుకుని ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని మీ బంగారు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకుంటారు అని కోరుకుంటూ, ఈ విషయాలన్నీ కూడా మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో సుమతి శతకంలోని 20వ పద్యము, దాని యొక్క భావము తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.